ఇదే రియల్మీ నుంచి కొత్తగా రిలీజ్ అవుతున్న రియల్మీ P4R. సో ఒక బడ్జెట్ మొబైల్ ఆర్ అంటే ఈ P సిరీస్ అంటే వీళ్ళు కొంచెం మంచిగానే తీసుకొస్తారు. నేను చెప్పేది ప్రైజింగ్ విషయం. నెంబర్ సిరీస్ అంత దారుణంగా తీసుకురారు. ప్రస్తుతానికి దీని ప్రైస్ నాకు తెలియదు. కాకపోతే దీని మొత్తం స్పెసిఫికేషన్స్ అంతా చూసిన తర్వాత ఇది ఎంతలో వస్తే బెస్ట్ అని కూడా నేను మీకు చెప్పేస్తాను. ఆ ప్రైస్ లో వస్తేనే కొనుక్కోండి. ఫస్ట్ మనం స్పెసిఫికేషన్స్ నుంచి మొత్తం చూద్దాం. బాక్స్ చూడడానికి ఇలా ఉంటది. మీరు అన్బాక్స్ చేయగానే ఇంకో బాక్స్ కనపడుతుంది దీంట్లో. దీన్ని ఓపెన్ చేస్తే లోపల పేపర్ వర్క్, TPU కేసు. ఈ కేస్ క్వాలిటీ చాలా యావరేజ్ ఉంది. నెక్స్ట్ మొబైల్ ఫోన్ దీన్ని కొంచెం పక్కన పెట్టేసి లాస్ట్ లో చూద్దాం. దీంట్లోనే 45 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నాడు. Type A to Type C కేబుల్. ఇంకా మొబైల్ విషయానికి వస్తే ఇది చూడడానికి ఇలా ఉంటుంది. అండ్ ఈ మొబైల్ కి టెంపర్ గ్లాస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు. సో మీకు ప్రతి ఒక్కటి బాక్స్ లో వస్తున్నాయి ఇక్కడ. ఇంకా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీకి వస్తే మొత్తం ప్లాస్టిక్ ఇది. మీకు సైడ్ ప్లాస్టిక్ ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టిక్ ఉంటుంది. ఫ్రంట్ పాండా గ్లాస్ ప్రొటెక్షన్ యూజ్ చేశారు. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ సైడ్ ఉంటుంది, ఫాస్ట్ గానే ఓపెన్ అవుతుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ ఫాస్ట్ గానే ఉంటుంది. అందులో కొంచెం ప్రొటెక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది మీకు. ఇంకా IP65 రేటింగ్ మాత్రమే ఉంది. స్ప్లాష్ రెసిస్టెన్స్ అంటే వాటర్ రెసిస్టెన్స్ లేదు దీనికి. సో వాటర్ లో కానీ మీకు పొరపాటు పడిపోయినా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా మొబైల్ 8.8 mm థిక్నెస్, 224 grams వెయిట్ ఉంటుంది. చాలా బల్కీ మొబైల్. చేతిలో పడుకున్నప్పుడు కూడా మీకు బరువు అనిపిస్తుంది. దీనికి రీజన్ కూడా దీంట్లో 8000 mAh బ్యాటరీ యూజ్ చేశారు. ఇప్పుడు ప్రతి మొబైల్లో బ్యాటరీ ఎక్కువ తీసుకొస్తున్నారు. ఇది ఆ కోవలోకి వస్తుంది. చాలా ఎక్కువ బ్యాటరీ, 8000 mAh అంటే. సో ఈజీగా 2 days వస్తుంది. మీరు వద్దన వస్తుంది. ఎందుకంటే ఇది LCD స్క్రీన్. మీరు ఎంత యూజ్ చేసినా 1.5 day 2 days తెచ్చుకోవచ్చు. ఇంకా 45 వాట్స్ ఛార్జర్. మేము ఫుల్ ఛార్జ్ చేయడానికి మాకు పట్టిన టైం 1 hour 15 minutes పట్టింది. ఈ మొబైల్లో మెయిన్ అడ్వాంటేజ్ బ్యాటరీ అయితే మీకు చాలా బాగా వస్తుంది, అందులో నో డౌట్. ఇంక ఈ మొబైల్ మొత్తం 3 కలర్స్ లో ఉంటుంది. ఒకటి టైటానియం కలర్, ఇంకోటి లావెండర్, ఇంకోటి సిల్వర్. నా దగ్గర వచ్చేటప్పటికి సిల్వర్ కలర్. బ్యాక్ సైడ్ ఏం ఫింగర్ ప్రింట్స్ అలాంటివి అట్రాక్ట్ చేయట్లేదు, బాగుంది. పోర్ట్స్ విషయానికి వస్తే కింద స్పీకర్ గిల్ ఉంటుంది, Type C పోర్టు, మైక్రోఫోన్, ఇంకా సిమ్ ట్రే ఉంటుంది. దీంట్లోనే డ్యూయల్ సిమ్ పెట్టుకోవచ్చు మీరు. అండ్ ఆల్సో SD కార్డ్ సపోర్ట్ కూడా ఉంటుంది. 2 TB వరకు పెట్టుకోవచ్చు. టాప్ లో ఓన్లీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఏం ఉండవు. రైట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, పవర్ బటన్ ఉంటుంది. ఇంకా డిజైన్ విషయంలో బ్యాక్ సైడ్ మొత్తం మీకు 3 కెమెరాస్ లా కనబడతాయి. అస్సలు నమ్మకండి, ఓన్లీ ఒకే ఒక కెమెరా, మెయిన్ కెమెరా ఇక్కడ కనబడుతుంది కదా 50 MP, అది ఒకటే కెమెరా. ఇంకోటి డెప్త్ సెన్సార్, ఇంకోటి డమ్మీ, అసలు ఏం లేదు అక్కడ. దాని చుట్టూ ఒక పల్స్ లైట్ ఇచ్చున్నాడు. ఇది నోటిఫికేషన్ పనికి వచ్చేటట్టు. మీకు కాల్స్ వచ్చినప్పుడు ఈ పల్స్ లైట్ ఆన్ అవుతుంది మీరు ఆన్ చేసుకుంటే. ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్స్ ఉంటాయి, మీకు ఏ కలర్ కావాలో పెట్టుకోవచ్చు. సో అలా యూజ్ అవుతుంది. ఇది కెమెరా అయితే కాదు, ఒక డిజైన్ పార్ట్ అంతే. ఫ్రంట్ వచ్చేటప్పటికి జస్ట్ 8 MP తో వస్తుంది. ఇంకా మెయిన్ కెమెరా ఫోటోస్ విషయానికి వస్తే 1x 2x లో తీసుకోవచ్చు. మీకు యాసన చూడండి, 1x 2x ఫోటోస్. మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, చాలా యావరేజ్ గా ఉంటాయి ఫోటోస్. ఫేస్ లో కూడా అంతగా డీటెయిల్స్ లేకుండా స్మూత్ గా చేస్తుంది. సో తీసుకోవచ్చు మీరు, పర్లేదు అంతే. నెక్స్ట్ పోర్ట్రేట్ ఫోటోస్. ఇవి కూడా చూడడానికి బాగుంటాయి నార్మల్ గా దూరంగా, కానీ దగ్గర కానీ జూమ్ చేశారనుకోండి ఎక్కువ డీటెయిల్స్ అయితే ఉండవు. బ్యాక్గ్రౌండ్ బ్లర్ మాత్రం బాగుంది, కానీ అప్పుడప్పుడు ఎడ్జ్ డిటెక్షన్ కూడా మిస్ అవుతూ ఉంటుంది. మీకు కరెక్ట్ గా ఎడ్జ్ డిటెక్షన్ ఉండదు. బట్ దూరంగా చూసేటప్పుడు ఫోటోస్ పర్లేదు, బాగా అనిపిస్తాయి. ఎక్కువ జూమ్ చేస్తే మాత్రం అక్కడ డీటెయిల్స్ ఏమి ఉండవు. ఇంకా సెల్ఫీ 8 MP, పేరుకు తగ్గట్టే ఫోటోస్ కూడా ఓకే తీసుకోవచ్చు మనం అప్పుడప్పుడు ఫోటోస్. నెక్స్ట్ వీడియోస్ విషయానికి వస్తే ఫ్రంట్ టు బ్యాక్ 1080p 30 FPS లో తీసుకోవచ్చు. వీడియో బ్యాక్ కెమెరా మనం తీస్తున్నాము 1080p 30 FPS లో. బీరోల్ తీయడానికి వస్తే వర్షం పడతా ఉంది. సో వాయిస్ కూడా డైరెక్ట్గా మైక్రోఫోన్ నుంచే రికార్డ్ అవుతుంది. ఈ వర్షం చిరుకులు మీకు కనబడతాయో లేదో తెలియదు. సో వర్షం అయితే పడతా ఉంది, చెట్ల కింద ఉందా. ఇది వచ్చేటప్పటికి సెల్ఫీ కెమెరా. దీన్ని కూడా మనం 1080p 30 FPS లో తీసుకోవచ్చు. ఒకసారి వాయిస్ ఎలా ఉందో చూడండి. డైరెక్ట్గా మైక్రోఫోన్ నుంచే రికార్డ్ అవుతుంది. అండ్ నా మొహం కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కువలు వస్తూ ఉన్నాయి. సో ఇది ఇలా ఉంటుంది మీరు సెల్ఫీ కెమెరా కానీ తీసుకుంటే. మనం ఈ మొబైల్ పర్ఫార్మెన్స్లోకి వెళ్తే దీనిలో Dimensity 6300 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ ఏం పవర్ఫుల్ ప్రాసెసర్ కాదు, ఓకే బడ్జెట్ ఫోనే ఇది. సో పవర్ఫుల్ ప్రాసెసర్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేం కదా. సో నార్మల్ యూస్కి అయితే బాగుంటుంది. గేమ్స్ ఇలాంటివి అయితే మీరు పెద్ద వాడలేరు. ఈవెన్ BGMI కూడా స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో హ్యాండిల్ చేస్తుంది. 60 FPS లో మీరు ఎక్కువసేపు ఆడితే ఖచ్చితంగా ల్యాగ్స్ ఇలాంటివి ఉంటాయి. ఏదో అప్పుడప్పుడు టైం పాస్ ఆడతాను, స్ట్రెస్ పోగొట్టుకోవడానికి పని చేసినప్పుడు అన్నప్పుడు ఓకే. నెక్స్ట్ ఫ్రీ ఫైర్ విషయానికి వస్తే మ్యాక్స్ అండ్ హై సెట్టింగ్స్ లో ఆడుకోవచ్చు. దీన్ని కూడా ఎక్కువసేపు ఆడలేం, కాసేపు వరకే. కానీ BGMI కన్నా కొంచెం లో గ్రాఫిక్స్ ఉంటాయి కాబట్టి BGMI కూడా కొంచెం బెటర్ గా ఆడుకోవచ్చు అంతే. అండ్ కూలింగ్ ఛాంబర్ కూడా ఇచ్చున్నాడు దీంట్లో. 5300 mm² వేపర్ కూలింగ్ ఛాంబర్, ఎక్కువ మొబైల్ హీట్ అవ్వకుండా ఇలాంటి వాటికి. బేస్ వేరియంట్ 4+128GB తో వస్తుంది. హై ఎండ్ వేరియంట్ 6+256GB తో వస్తుంది. LPDDR4X RAM యూస్ చేశారు. UFS 2.2 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే మీకు నార్మల్ యూస్ కి బాగానే ఉంటుంది. మరి హెవీ టాస్క్లు అయితే రన్ చేయలేం. సింపుల్ చిన్న టాస్క్లు, బ్రౌజింగ్ కానీ యూట్యూబ్ ఇలాంటివి చూస్తాను నేను, అప్పుడప్పుడు బ్రౌజింగ్ చేస్తాను, ఇలాంటి వాటికి నో ప్రాబ్లం. అండ్ ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే ఓకే LCD డిస్ప్లే. మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. LCD డిస్ప్లే నార్మల్గా ఎలా ఉంటుందో అలా ఉంటుంది. 254 ppi అయితే వస్తుంది పిక్సెల్ పర్ ఇంచ్. వీడియోస్ చూసేటప్పుడు ఓకే పర్లేదు. అండ్ 1200 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. సన్లైట్ విజిబిలిటీ ఓకే బాగానే కనిపిస్తుంది. మరి హెవీగా ఉన్నప్పుడు కొంచెం కష్టమే. నార్మల్ సన్లైట్ లో ఎలాంటి ప్రాబ్లం లేదు, బాగుంది. నెక్స్ట్ సౌండ్ విషయానికి వస్తే దీంట్లో సింగిల్ స్పీకర్ ఉంది. వీళ్ళదే ఓ రియాలిటీ అని ఉంటుంది. డాల్బీ అట్మాస్ ఇలాంటి ఉండవు. అండ్ 400% వరకు వాల్యూమ్ బూస్ట్ చేసుకోవచ్చు.
లౌడ్గా ఉంది సింగిల్ స్పీకర్ అయినా కానీ, బట్ క్లారిటీ అంతగా ఉండదు మీరు వాల్యూమ్ బూస్ట్ చేసుకుంటే 400 వరకు. అండ్ ఈ మొబైల్ కనెక్టివిటీ మొత్తం 9 5G బ్యాండ్స్ ఉంటాయి, వైఫై 5 సపోర్ట్ ఉంటుంది, బ్లూటూత్ వర్షన్ 5.3తో, NFC ఉండదు, IR బ్లాస్ట్ ఉండదు, USB 2.0 సపోర్ట్తో వస్తుంది. ఫైనల్ గా సాఫ్ట్వేర్ Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. దీంట్లోనే యాప్స్ ను హైడ్ చేసుకోవచ్చు, యాప్స్ ను లాక్ చేసుకోవచ్చు, క్లోన్ యాప్స్ ఉంటాయి, అది కస్టమ్ లేయర్ తో కూడా వస్తుంది. మీరు కాల్ రికార్డ్ చేసినా అవతలకి అయితే వినిపించదు. ఇంకా బ్లోట్వేర్ అంటారా, బడ్జెట్ మొబైల్ కదా, ఇష్టం వచ్చినట్టు ఇచ్చినట్టు మనం ప్రతి ఒక్కటి అన్ఇన్స్టాల్ చేసుకోవాలి, అంటే యాడ్స్ అన్ని ఆఫ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఒక వీడియో చేసినాను రియల్మీ మొబైల్ గురించి, ఈ రియల్మీ మొబైల్స్ ని ఎలా సెటప్ చేసుకోవాలి, మనం ఎంత క్లీన్ గా పెట్టుకోవచ్చు అని చెప్పి ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. కావాలని ఇక్కడ ఇస్తాను కార్డ్స్ లో, లేదా ఎండ్ కార్డ్స్ లో కూడా ఇస్తాను. ప్రతి సెట్టింగ్ చేసుకోండి, నేను చెప్పిన ప్రతి ఒక్క సెట్టింగ్. ఈ మొబైల్ అనే కాదు, మీ దగ్గర ఏ రియల్మీ మొబైల్ ఉన్నా ఆ వీడియో చూసి మీరు వాడుతుంటే రియల్మీ మొబైల్ ప్రతి ఒక్క సెట్టింగ్ ని చేసుకోండి, ఓకేనా? అప్పుడు మీకు ఎలాంటి యాడ్స్ రాకుండా కొంచెం బాగుంటుంది మొబైల్. ఫైనల్ గా ఇది ఈ రియల్మీ P4R గురించి. దీని ప్రైస్ నాకు ఎంతో తెలియదు, నేను ఆల్రెడీ చెప్పినట్టు, కానీ మొత్తం బడ్జెట్ స్పెసిఫికేషన్స్ ఎక్కడ తీసుకున్న బడ్జెటే. వీళ్ళు ప్రైస్ ఎంత పెడతారో తెలియదు, ఎందుకంటే మార్కెట్ డిమాండ్ కూడా దారుణంగా ఉంది. బడ్జెట్ మొబైల్స్ కూడా ఎక్కడో తీసి పెడుతున్నారు, వీళ్ళదే ఇవే స్పెసిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి. రియల్మీ 16Tలో 30,000 పెట్టారు. సో దీన్ని P4 అంటే ఆ P సిరీస్ ని కొంచెం మంచిగా ప్రైజింగ్ తీసుకొస్తారని నా అభిప్రాయం. వీళ్ళు ఏం చేస్తారో తెలియదు, వాళ్ళు పంపించిన మొబైలే నాకు ఇది, కానీ నాకేమనిపించిందో నేను చెప్పాను మీకు ఇప్పటి వరకు. ప్రైస్ కూడా ఇది కానీ ఒక 15,000కి వచ్చింది అనుకోండి, తీసుకోవచ్చు, కన్సిడర్ చేయొచ్చు. 17,000 దాకా కూడా వెళ్ళొచ్చు ఇప్పుడున్న ప్రైజులు, వాటిని కన్సిడర్ చేసి. కానీ దానికి మించి రూపాయి కూడా పెట్టద్దు. వీళ్ళు పంపించిన నాకు అనిపించింది నేను చెప్తాను, అది మీకు తెలిసిందే. ఇది ఓవరాల్ గా ఒక 15 నుంచి 17 అక్కడ వస్తే తీసుకోవచ్చు, కన్సిడర్ చేయొచ్చు, అంతకు మించి వద్దు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. జస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్. మీరు ఇంకా చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ద బెస్ట్ క్వాలిటీ కంటెంట్ తో మీకు ఏదో చెయ్యాలి, ఇంకా మంచిగా తీసుకెళ్ళాలి అని చెప్పి చాలా కష్టపడతాం. ఆ స్ట్రగలింగ్ ఫేస్ లోనే ఉన్నాం మనం. సో మీరు కానీ సపోర్ట్ చేస్తే ఇంకా మంచిగా చేస్తాం, ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయి, అవన్నీ తీసుకొస్తాం. జస్ట్ మీ సైడ్ నుంచి చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జెన్యూన్ అండ్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ మీరు కానీ ఎంకరేజ్ చేస్తే ఇంకా ఏదో చేయగలం, మీరు అది మీ చేతిలోనే ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. దెన్